నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనతో భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాని, ఇతర మంత్రులను గడగడలాడించింది. ఒక రకంగా 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాంటి కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఇదేదో పెద్ద ఉద్యమంలాగా తయారు చేయాలని ఏర్పాటు చేయలేదు. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల మూలంగా కాక్రోచ్లు అనే వ్యాఖ్యలు, నిరుద్యోగులందరినీ కాక్రోచ్లు అనే వ్యాఖ్యలు, జర్నలిస్టులు, నిరుద్యోగులు, రకరకాల అందరినీ కలిపి వీళ్ళంతా కాక్రోచ్లు, దేశం మీద పడి తినేవాళ్ళు, పారాసిట్, ఇట్లా మాట్లాడాడు. ఆ మాటల నేపథ్యంలో అవును మేము కాక్రోచ్లమే అని చెప్తూ ఏర్పడ్డది కాక్రోచ్ జనతా పార్టీ. ఆయన అమెరికాలో ఉన్నప్పుడే అది ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన మీద రకరకాల దాడులు జరిగాయి. ఆయన అకౌంట్, కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఇన్స్టాలో దాదాపు 22 మిలియన్లు ఫాలోవర్స్ అయ్యారు. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది దేశంలో. దాంతో ఆర్ఎస్ఎస్ మూక ఆయన మీద దాడులు, సోషల్ మీడియాలో దాడులు చేసింది. అమెరికాలో కూర్చొని ఇండియాలో రెచ్చగొడుతున్నాడు. ఆయన అమెరికాలో బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. ఈ మాటలు మాట్లాడింది. ఆ తర్వాత ఆయన ఇండియా వచ్చాడు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమం కూడా మొదలుపెట్టాడు. ఆ తర్వాత కథంతా తెలుసు మనకి. ఆ ఉద్యమం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశాడు. ఆ ఉద్యమం మీద తీవ్ర దాడి కూడా జరిగింది. అక్కడ ఒక్కచోటే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో ధర్నాలు జరిగాయి. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాల్లో కాక్రోచ్లకు మద్దతుగా అక్కడ ఎన్ఆర్ఐలు ధర్నాలు, నిరసన ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో అనేక సార్లు అభిజిత్ దీప్కే మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. మొదట చెంప మీద కొట్టిన సంఘటన మనకు గుర్తే ఉంటుంది. అభిజిత్ దీప్కే ఒక నిరసనలో పాల్గొంటుంటే ఆయన చెంప మీద కొట్టాడు ఇద్దరు. అలాగే అభిజిత్ దీప్కే మీద ఒక అమ్మాయి, ఆర్ఎస్ఎస్ మహిళ ఇంకు జల్లింది. ఆ తర్వాత అభిజిత్ దీప్కే మీద సోషల్ మీడియాలో దాడి, చాలా విపరీతమైన దాడి జరిగింది. ఇప్పుడు అభిజిత్ దీప్కే బీజేపీలో చేరకపోతే అంతు చూస్తానని ఆయన కుటుంబం అంతు చూస్తామని బెదిరింపులు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి ఆయనకి. ఆయన చెప్పిన మాట ముందు ఆయన తల్లి ఒక మరాఠీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పింది. ఆ తర్వాత మీడియా మొత్తం వెళ్ళి అభిజిత్ దీప్కేని ఇదే విషయం మీద ప్రశ్నిస్తే, सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। నాకు ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి, బీజేపీలో చేరమని బెదిరిస్తున్నారు. మామూలు బెదిరింపులే కాదు, నిన్ను నీ కుటుంబాన్ని అంతు చూస్తాం నువ్వు బీజేపీలో చేరకపోతే అని మాట్లాడుతూ, అమిత్ షా మోడీలకు మనవడి వయసు అయిన నన్ను, మనవరాళ్ళ వయసు అయిన పిల్లల్ని ఈ విధంగా బెదిరించడానికి సిగ్గు లేదా, ఇదే మాట మాట్లాడాడు ఆయన. శరమ ఆయన చాయ్యే అన్నాడు, సిగ్గు లేదా అనే మాట మాట్లాడాడు. ఈ బెదిరింపులకు, తాటాకు చప్పులకు నేనేం భయపడానని, మా ఉద్యమాన్ని నేను కొనసాగిస్తానని ఆయన మాట్లాడాడు. ఇట్లా బెదిరింపులు మొదటిసారి కాదు ఇది. వాళ్ళ తల్లిదండ్రులకు గతంలో చాలా తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. తల్లిదండ్రులు భయపడ్డారు. అనవసరంగా తన కొడుకు అమెరికా నుంచి వచ్చేసాడని తల్లి తండ్రి ఇద్దరు భయపడ్డారు. సంభాజీనగర్లో ఉంటారు వాళ్ళు, మహారాష్ట్ర. వాళ్ళ ఇంటి మీద దాడులకు ప్రయత్నం జరిగింది. అభిజిత్ దీప్కే ఇక్కడ ధర్నా ప్రదర్శనలో ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ వైపు వస్తున్నప్పుడు, ధర్మేంద్ర ప్రధాన్కు, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, జంజీలు తిరగబడుతున్న సమయంలో అభిజిత్ దీప్కే కుటుంబం మీద దాడికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఇంటి దగ్గరికి పోయి దాడులకు ప్రయత్నం చేశారు. వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరించారు, మెసేజ్లు పంపించారు బెదిరిస్తూ, మీ అంతు చూస్తామని. చివరికి మహారాష్ట్ర పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులను మోహరించాల్సి వచ్చింది. అంత తీవ్రమైన దాడి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అభిజిత్ దీప్కే వాళ్ళని ఇంకొక చోటికి మార్చేసి, పోలీసులు ఉన్నప్పటికీ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన ఇంకో చోటికి మార్చేసి దాదాపు 15-20 రోజులు వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఆ విధంగా వచ్చి ఉండరు. ముసలి వాళ్ళు, పాపం పెద్దవాళ్ళు. వాళ్ళ నాన్నకి లో బీపీ, అనారోగ్యంతో ఉంటాడు ఎప్పుడు. అలాంటిది వాళ్ళిద్దరు తల్లి తండ్రి 15-20 రోజుల పాటు అజ్ఞాతంలో ఎవ్వరికీ కనబడకుండా, మొహం కనబడనివ్వకుండా ఒక బంధువుల ఇంట్లో ఉండాల్సి వచ్చింది, బయటికి కూడా రాకుండా. ఆ పరిస్థితి సంఘీ పరివారం తీసుకొచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఎవ్వరు అసమ్మతి గళం విప్పినా,
ఎవరు న్యాయం కోసం ప్రశ్నించినా దాడులు చేయడం అనేది ఆర్ఎస్ఎస్ మూకకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ విధమైన దాడులు చేయడం 100 ఏళ్ళుగా అదే పని చేస్తుంది. అది దుర్మార్గులు, గూండాలందరూ ఉన్న వాళ్ళందరూ గూండాలు, ఇంకోటి కాదు. బూతులు తిట్టడం, దాడులు చేయడం, మర్డర్లు చేయడం, ఇది సంఘీముఖ పని. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి, గొంతు విప్పే వాళ్ళను గొంతు నిలమడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది. 2014 తర్వాత అయితే ఆర్ఎస్ఎస్తే ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎంతమందిని చంపినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా అడిగేవాడే లేడు. రేపిస్టులనే జైలు నుంచి విడుదల చేసే గొప్ప ప్రభుత్వం ఇప్పుడు. రేపిస్టులకు పూలదండలేసి ఊరేగిస్తున్న సంఘీముఖ ఊరేగిస్తుంటుంది. సభలు పెట్టి వాళ్లకు జైజేలు పలుకుతుంటుంది. రేపిస్టులకు, మర్డరర్లకు సభలు పెట్టి జైజేలు పలుకుతుంటుంది. వాళ్ళ నాయకులందరూ బూతులు తప్ప ఇంకోటి మాట్లాడరు. పిల్లల మీద ఎన్ని బూతులు మాట్లాడితే ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. అటువంటిది అభిజిత్ దీప్కే మీద ఎంత కసి, ఆక్రోశం వాళ్ళు పెంచుకున్నారో మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు మళ్ళీ అభిజిత్ దీప్కే ఆయన తల్లిదండ్రులు సంభాజీనగర్ వచ్చినప్పటికీ మళ్ళీ దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మీద దాడి చేసే, కుటుంబం మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు మళ్ళీ అక్కడ పోలీసులను పెట్టాల్సి వచ్చింది. అయినా దాడి జరగకుండా పోలీసులు ఆపగలరా? ఒకళ్ళో ఇద్దరు పోలీసులు అనేది అనుమానం. ఎందుకు ఇంత జరుగుతున్నది? అభిజిత్ దీప్కే ఒక్కడి మీదే దాడి లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మొత్తం జంజీలే. ఆర్ఎస్ఎస్ ఒక టార్గెట్ మొత్తం ఇప్పుడు జంజీలే. జంజీలు మాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. జంజీలేగా జనల్ఫాలు కూడా వాళ్ళ తర్వాత తరం కూడా వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డారు. తట్టుకోలేకపోతున్నారు. 12 ఏళ్ల వాళ్ళ అధికారం 12 ఏళ్ళుగా చెలాయిస్తున్నారు. 12 ఏళ్ళ అధికారంలో ఎన్నడూ ఊహించనిది, ఎన్నడూ జరిగింది. వాళ్ళ మెడలొచ్చింది జంజీలు. అందుకని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు. పోలీసులు కూడా ఆర్ఎస్ఎస్ మూకలో భాగమైపోయారు. పోలీస్ వ్యవస్థ కాబట్టి ప్రభుత్వాలు ఏది చెప్తే అది చేస్తారు కాబట్టి చట్టము, రాజ్యాంగం వాళ్ళకి అక్కర్లేదు. పోలీసులకు ప్రభుత్వం మంత్రులు ఏది ఆదేశం జారీ చేస్తే అది చంపమంటే చంపాలి, కొట్టమంటే కొట్టాలి, లాఠీలకి మేకులు పెట్టి కొట్టమంటే మేకులు పెట్టి కొట్టాలి, AK-47తో కాల్చామంటే AK-47తో కాల్చాలి. అది పోలీసుల డ్యూటీ. వాళ్ళు రాజ్యాంగము, చట్టం వాళ్ళకి అవసరమే లేదు అసలు. కాబట్టి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వింటున్నారు. ఇప్పుడు ఆదేశాలు ఆర్ఎస్ఎస్ నుండి వస్తుంటాయి వాళ్ళకి. అందుకు వాళ్ళు కూడా ఇప్పుడు సిపిఎం ఆఫీస్ మీద దాడి చేస్తారు. SFI నాయకులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అనేక చోట్ల విద్యార్థులను, జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో దాడులు చేసి మరి కిడ్నాపులు చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్కచోటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా సాగుతున్నది. అందులో భాగంగానే అభిజిత్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? జంజీల్లో, జనల్ఫాల్లో కూడా వచ్చిన చైతన్యం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. యూత్ తిరగబడడం అనేది నిజానికి కొత్త ఏం కాదు. ఇవాళ కొత్తగా యూత్ తిరగబడ్డారని చాలా మాట్లాడుతున్నారు చాలామంది. జంజీలు మొదటిసారి కావచ్చు, కానీ యువత మొదటిసారి కాదు. భారతదేశంలో యువత స్వతంత్ర పోరాటంలో పాల్గొంది, ప్రాణాలు ఇచ్చింది. భగత్ సింగ్ తెలుసు, చంద్రశేఖర్ ఆజాద్ తెలుసు, మనకి ప్రాణాలు ఇచ్చారు. నక్సల్బరీ పోరాటంలో యువత, కొన్ని వేల మంది యువత ప్రాణాలు ఇచ్చారు. మొన్నటి వరకు కూడా అది సాగుతూనే ఉంది. యువతే తిరుగుబాటు చేశారు. మా 80స్లో మేము యువకులుగా ఉన్నప్పుడు అనేక సమస్యల మీద, దేశం కోసం, న్యాయం కోసం కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్ల మీద యువతనే వచ్చారు. యువతనే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, ప్రభుత్వాలు వేరు కావచ్చు, కానీ యువత తిరగబడడం భారతదేశానికి కొత్త కాదు. యువత చైతన్యం భారతదేశానికి ఏం కొత్త కాదు. 92లో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు నూతన ఆర్థిక విధానాలు దీనికోసమే తీసుకొచ్చిన తర్వాత, దీనికోసం యువతను తిరుగుబాటు జరగకుండా చూడాలి, యువతను డబ్బుల చుట్టూ తిప్పాలి, మార్కెట్ చుట్టూ తిప్పాలి యూత్ని. దానికోసమే నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. దాని తర్వాత యూత్ తిరగబడడం తగ్గిందేమో కానీ యువత తిరగబడి భారతదేశానికి కొత్త కాదు. యువత చైతన్యంగా ఆందోళనలో పాల్గొనడం కొత్త కాదు. అలాగే ఇవాళ జంజీలు కూడా చాలా కాలం తర్వాత మొదటిసారి యువత రోడ్ల మీదకి వచ్చారు. ఈ 12 ఏళ్ల కాలంలోనే కదా, అంతకుముందు కొంతకాలం 92 తర్వాత కొంత మారిన ఆర్థిక పరిస్థితుల వల్ల యువత తమ సమస్యల మీద తాము మాట్లాడలేని ఆర్థిక పరిస్థితులను కల్పించడం వల్ల మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు అది చాలా ప్లాన్డ్గానే జరిగింది. ఇప్పుడు యువత మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుబాటు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, దేశం కోసం, న్యాయం కోసం నిలబడుతున్నారు.
అందుకనే వాళ్ళ కోపం. ఒక్క జంజీలే కాదు, జన్ అల్ఫాలు కొన్ని చూడండి. ఈ మధ్య కాలంలో జంజీల ఉద్యమం తర్వాత స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలు వాళ్ళ సమస్యల మీద రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళ సమస్యల మీద కొట్లాడుతున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ పిల్లలు రోడ్ల మీదకి వచ్చారు. मिलता नहीं और हम लोग मिलके धरना दिए तो शिक्षकों को कोई तरह आगे नहीं आने दे रहा, उनको रोक रहा। देखो हम सब बच्चे अंदर है, बाहर आना चाहते हैं तो उनके ऊपर दबाव बना रहे हैं सब, और खेल के लिए धमकी दी जा रही, पढ़ाना चाहते उसमें होनी चाहिए नहीं। हम इसके पहले गारंटी किए, अभी किया, कोई हमारी सुनाई नहीं हो। हमको फेल करने कोई बच्चा जाता है इंस्टीट्यूट करने फेल करने बिल्कुल आप पूछ सकते हो, कोई बच्चा जाता फेल करने पूछ लो, बताइए వాళ్ళ రూముల్లో ఎండాకాలంలో మాడి చచ్చిపోతారు. పంకాలు లేవు, అంటే ఫ్యాన్స్ లేవు, మంచినీళ్ళు లేవు, రోజంతా నీళ్లు లేకుండా బతకాలి, మరుగుదొడ్లు లేవు, రోజంతా ఎక్కడికి పోవాలో తెలియదు. ఇట్లా చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. లైబ్రరీ లేదు, ల్యాబ్ లేదు. ఆ సమస్యల కోసం పిల్లలందరూ రోజంతా ధర్నా చేపట్టారు. చిన్నపిల్లలు ఎవరు వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు లేరు. చిన్నపిల్లలు జన్ అల్ఫా అంటారు వాళ్ళని. వాళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళు నిరసన ప్రదర్శన చేశారు. చివరికి అధికారులు దిగి వచ్చి 2 రోజుల్లో ఫ్యాన్లు మొత్తం బిగిస్తామని, 2-3 రోజుల్లో మరుగుదొడ్లు క్లీన్ చేయిస్తామని, లైబ్రరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని, ల్యాబ్ మాత్రం ఇప్పట్లో ఏర్పాటు చేయలేమని చెప్పి వాళ్ళని ఆందోళన విరమించాడు. కరెక్ట్గా 3 రోజుల్లోనే ఫ్యాన్లు బిగించారు. సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయో అర్థమవుతుంది కదా. ఊరికే మెమొరాండాలు ఇస్తే, పిటిషన్లు ఇస్తే సమస్యల పరిష్కారం అయ్యే దేశం కాదు మనది. రోడ్డు ఎక్కాల్సిందే. ఆ పిల్లలు కూడా అందుకే రోడ్డు ఎక్కారు. అక్కడ ఒక్కచోటే కాదు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల్లో పిల్లలు, చిన్న పిల్లలు ఇప్పుడు రోడ్లు ఎక్కుతున్నారు. వాళ్ళు ఇస్తున్న నినాదాలు చూస్తే నిజంగా మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత గొప్ప నినాదాలు ఇస్తున్నారు. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. మేము మా హక్కులను అడుగుతున్నాం, ఎవరిని బిచ్చం అడగడం లేదు. ఎస్, వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అడుగుతున్నారు. అదే వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. వాళ్ళ స్కూల్లో తాగడానికి నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, రోజంతా ఎండలో ఎండిపోయినా మంచినీళ్ళు దొరకవు. కానీ ఎవరైనా బయట నుంచి చెక్కింగ్ కానీ ఇతర నాయకులు కానీ వచ్చినప్పుడు సడన్గా మంచినీళ్ళు ప్రత్యక్షమవుతాయి స్కూల్లో. ఆ రోజంతా మంచినీళ్ళు ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ సేమ్ పరిస్థితి, మంచినీళ్ళు ఉండవు. ఇదే విషయం ఆ పాప చెప్తూ, మేము హాస్పిటల్ పాలైతే ప్రభుత్వం పట్టించుకుంటుందా? మంచినీళ్ళు లేక, మరుగుదొడ్లు సరిగ్గా లేక మేము ఆసుపత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా? మాట్లాడుతున్నది పెద్ద మనుషులు కాదు, చిన్న పాప. ఇంకొక స్కూల్లో ఇంకొక అమ్మాయి, ఆమె చిన్న పిల్లని మాట్లాడుతుంది, మాకు టీచర్లు లేరు. शिक्षा विभाग और सरकार से हमारी ये मांग है कि पीएमसी स्कूल और यहाँ पे एक भी टीचर है, 2nd ग्रेड के एक भी टीचर नहीं है, और 1st ग्रेड है उनके अंदर 2 टीचर है, एक है हिस्ट्री के और एक है हिंदी के. और हिस्ट्री के जो टीचर है वो प्रिंसिपल का पद संभाले, तो उनको भी टाइम मिलता है तो भी पढ़ाते, लेकिन ऑब्वियसली भी काम बहुत है तो वो करने पड़ते. तो इनसे हमारी मांग है 2nd ग्रेड, 1st ग्रेड और 3rd ग्रेड L1 L2 सभी के टीचर लगाए, वरना तब तक न तो स्कूल का लॉक खुलेगा, 10 बजे तक कोई नहीं आया तो हम रोड ब्लॉक करेंगे. స్కూల్స్ మాకున్న సబ్జెక్టులు మొత్తం 6-7 అయితే ఉన్న టీచర్లు 2-3 వాళ్ళే అన్ని సబ్జెక్టులు బోధించాలి. వాళ్ళకి టైం ఉంటే చెప్తారు, లేకపోతే లేదు. మాకు సరైన టీచర్లు ఎందుకు లేరు? అందుకు ధర్నా చేస్తున్నారు వాళ్ళు. ఉదయం 10 గంటల లోపు మాకు టీచర్లు రాకపోతే
స్కూలు తాళాలు తెరవనివ్వం, బ్లాక్ చేస్తాం, రోడ్లన్నీ బ్లాక్ చేస్తామని ఒక అమ్మాయి చెప్తుంది. నిజంగా మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే దేశంలో ఆడపిల్లలు ధైర్యంగా నిలబడుతున్నారు. మనువాదం చెప్పింది కదా, ఆడవాళ్లను వెనక్కి నెట్టేసే మనువాదం, హక్కులే లేని మనువాదం, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్న మనువాదం, దానికి వ్యతిరేకంగా ఆడపిల్లలు ముందుకు వస్తున్నారు. ఈ చిన్నపిల్లలే కావచ్చు, స్కూల్స్లో నడుస్తున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారు ఆడపిల్లలు, మాట్లాడుతున్నారు, ధిక్కరిస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది, వాళ్ళలో కలిగిన చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు? ఫతేపూర్లో పిల్లలు ధర్నా చేసిన పిల్లల ఇళ్లల్లోకి ఒకవైపేమో ఫ్యాన్లు తీసుకొచ్చి గవర్నమెంటే బిగిస్తుంది, వాళ్ళు చేసిన న్యాయమైంది అని టీచర్లు చెప్తారు, అధికారులు కూడా చెప్తారు పిల్లలు చేసిన పోరాటం న్యాయమైందే. కానీ పోలీసులు అంతటితో ఊరుకోరు, పిల్లల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ని బెదిరిస్తున్నారు. हम जब शाम को हुआ तो फिर उसके बाद पुलिस शासन जो है हमारे घर में दरोगा विदाउट ड्रेस में आ रहे हैं और परेशान कर रहे हैं कि कहाँ है। फिर इसके बाद यहाँ जो और अदर जो दोस्त हैं वो अपनी आवाज़ उठाए, सब लोग सहमत से, और उनके घर में जाके उनके गार्जियन से कह रहे हैं कि आप आओ, थाना में आओ, पता नहीं किस लिए, हम बताओ, हम अपनी हर परेशान कर रहे हैं। ఇది మన ప్రజాస్వామ్యం. హోంమంత్రులు బీజేపీ హోంమంత్రులు, రాష్ట్ర హోంమంత్రులు బీజేపీ వాళ్ళే, దేశంలో అమిత్ షా, రాక్షస రాజ్యం అంటారు దీన్ని. ఇది మన దేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యం. చిన్నపిల్లలు ఇళ్లల్లోకి వెళ్ళి బెదిరించడం, ఒక నిరసన ప్రదర్శన చేస్తే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఇళ్లల్లోకి వెళ్ళి బెదిరించడం అంటే ఇంకోసారి నోరు మూసుకోమని చెప్పడం, అంటే గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నది పోలీసులు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ మూక అదే పని చేస్తున్నది, పోలీసులు అదే పని చేస్తున్నారు. కొంతమందిని బెదిరిస్తే, కొంతమందిని కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి ఏళ్లకేళ్ళు జైళ్లలో ఉంచితే, లాఠీలతో తూటాలతో వాళ్ళు చేసే ఆందోళనను అణిచేస్తే ఇకపైన ఎవ్వరు గొంతు విప్పరు అనేది ఇది పోలీసుల నమ్మకమే కాదు, పాలకుల నమ్మకం కూడా, నియంతల నమ్మకం ఇదే. ప్రతి చోట హిట్లర్ అదే నమ్మాడు హిట్లర్. ప్రపంచంలో ఏ నియంతలైనా అదే నమ్మారు. అణిచివేత మాత్రమే. చర్చలు వాళ్ళకు నచ్చవు, అసమ్మతి వాళ్ళకు నచ్చదు, ప్రశ్న అంటే వాళ్ళకు భయం. కాబట్టి మన దేశంలో నియంతలు కూడా ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం, ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం ఇవాళ పిల్లల్ని కూడా అణిచివేయడానికి దేశవ్యాప్తంగా అరెస్టు చేయడం, పిల్లలను బెదిరించడం, వాళ్ళ పేరెంట్స్ని బెదిరించడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, ఇది కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే అభిజిత్ దీప్కేను కూడా బెదిరిస్తున్నారు. బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. నీ అంతు, నీ కుటుంబం అంతు చూస్తామని. అట్లా బెదిరించి బీజేపీలో చేర్చుకోవడం అనేది దానికి అలవాటే. ఈడీ ద్వారా బెదిరిస్తారు, సిబిఐ ద్వారా బెదిరిస్తారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు చేరిపోతారు. వాళ్ళు ఈజీ అవినీతి పరులు కాబట్టి వాళ్ళకి ఈజీ చేరిపోతారు. యువకులు మీరు బెదిరిస్తే బెదిరిపోరు. ఈ దేశాన్ని నడిపిస్తున్న యువకులు మీ బెదిరింపులకు లొంగరు. ఖచ్చితంగా ఏదో రోజు మిమ్మల్ని దింపి తీరుతారు ఈ యువకులే. థ్యాంక్ యూ వెరీ మచ్.